కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది జనాలు కనబడతా ఉన్నారు. ఆ జనాలు చూసి ఖచ్చితంగా మా వైపుగా ప్రజలు ఉన్నారనేటువంటి ఆ భరోసాను బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుందని అనుకోవచ్చు. ఇప్పుడు ఓడిపోగానే పార్టీ అంత నష్టపోదు కదా. డెఫినెట్గా క్యాడర్ వస్తారు. అంటే కాంగ్రెస్ ఓడిపోయినంత మాత్రం, రెండోసారి ఓడిపోయినంత మాత్రం క్యాడర్ లేదా? ఉంటుంది, బీఆర్ఎస్కు ఉంటుంది. అది కాదనలేం, ఉండకూడదని కూడా నేను అనను. ప్రతిపక్షం బలంగానే ఉంది కదా, 39 సీట్స్తో ఉన్నది, ఎమ్మెల్యేస్తో ఉంటుంది. కానీ బీఆర్ఎస్కు ఎంపీకి ఎందుకు ఓటు చేయాలన్నప్పుడు కారణం లేదు. అది వాళ్ళ పతనానికి కారణం అని నేను అనుకుంటున్నా. బీజేపీ బీఆర్ఎస్ పతనాన్ని బేస్ చేసుకొని నేను ఆల్టర్నేట్ అయితే అనుకుంటున్నది. కానీ వాళ్ళ పూర్వ 4 ఎంపీ దగ్గరనే సమస్య ఉన్నది. మీరు చూడండి, స్వయం బాబురావు గారికి టికెట్ ఇవ్వలే, అరవింద్ ఎదురెగుతున్న పరిస్థితి తెలుస్తున్నది. బండి సంజయ్ దగ్గర కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇప్పుడు అక్కడ కూడా 3 పై అయింది. ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి గారికి కూడా చర్చ చూస్తుండ్రు కదా మీరు. సో మీరు మిగతా క్యాండిడేట్ల మీద చెప్తున్నారు, మన ఈటల రాజేందర్ గారి మీద, మన విషయం మీద చెప్తున్నారు. అక్కడ కాంగ్రెస్ కంటే బలంగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గెలిచో లేకపోతే బీజేపీ బలంగానో లేదు. మల్కాజ్గిరి మీరు చెప్పండి, మల్కాజ్గిరి వాళ్ళు ఎవరు అంతగా ఉన్నది? పోయినసారి ఓట్ బ్యాంక్ తీయండి. ఈటల రాజేందర్ గారు అఫెన్సివ్ లీడర్ అంటున్నారు. అంత అఫెన్సివ్ లీడర్ని మీరు 2 చోట్ల ఓడగొట్టిండ్రు కదా. విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చూసిండ్రు మీరు. అంటే రంజిత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా ఉండి వచ్చిండు, ఆయన నాన్ లోకల్ అనేది ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వారికి ఉన్న క్రెడిబిలిటీ ఏందో రేపు మీకు ఎన్నికల్లో చూస్తారు. కారణం ఏంటంటే మేము గెలుస్తున్నామని చెప్పడం ద్వారా ఏదో కాంగ్రెస్ని డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నం ఒకటి, తెలంగాణ ముఖ్యమంత్రిని వాళ్ళు టార్గెట్ చేయడం కూడా బెదిరించడానికి. తగ్గు, నువ్వు తగ్గు అన్నట్టు. తగ్గేదిలే. ఎందుకంటే ఖమ్మం సంబంధించినటువంటి విషయంలో లాస్ట్ మినిట్లో ప్రకటన అయితే జరిగింది. అటు కరీంనగర్ అయినా ఖమ్మం అయినా లాస్ట్ మినిట్లో జరిగినటువంటి, హైదరాబాద్ పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేనప్పటికీ ఈ 2 నియోజకవర్గాల విషయంలో లాస్ట్ మినిట్లో ప్రకటన వలన నష్టం జరిగిందనేటువంటి భావన లేదా కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు అక్కడ 3 బలమైన నాయకులు ఉన్నారు ఖమ్మంలో. ఇక్కడ కూడా వాస్తవానికి ప్రవీణ్ గారు మొదటి నుంచి ఉన్నాడు, అక్కడ ఎమ్మెల్యే స్థాయిలో వారు పనిచేసిండ్రు, మంచి పేరు ఉన్నది. కొంచెం సామాజిక పొందికలో కూడా కొంత అందరికీ అవకాశం కల్పించాలి. వెల్మలైనంత మాత్రాన వాళ్ళని ఏదో మనం వ్యతిరేకం చేసినట్టు అసలు కనబడదు. వెల్మలంటే కేసీఆర్ గారు వెంబటే ఏం లేరు, అన్ని పార్టీలలో ఉన్నారు. తను కూడా క్రెడిబుల్ ఉన్న లీడరే. అక్కడ తీన్మార్ మల్లన్న గారిని కూడా ఒక ఆల్టర్నేట్గా ఆలోచించిండ్రు. బట్ అఫెన్సివ్ కంటే కూడా సామాజిక పొందిక ఒకటి, రెండవది ఈక్వల్ లీడర్షిప్ రావాలంటే వినోద్ రావు ఒకవైపు, బండి సంజయ్ గారు ఒకవైపు, మన దానికి కాంపిటెంట్గా ఉండాలంటే రాజేందర్ గారు మంచిదనే ఆలోచనతో అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. అక్కడ ఏంటంటే మాకు ఇప్పుడు బట్టి గారి సతీమణి గారు ఉన్నారు, వారి తర్వాత పొంగులేటి గారి సోదరుడు ఉన్నాడు, తర్వాత మన తుమ్మల గారి పుత్రుడు ఉన్నాడు. 3 ఎవరికి ఇచ్చినా ఒకరిని తక్కువ చేసినట్టే. సో ఈక్వల్లీ కాంపిటెంట్ అని అనుకున్న తర్వాత వారి 3 గౌరవించినట్టే రఘురామ్ రెడ్డి గారికి ఇవ్వడం ద్వారా. సో అటు తర్వాత 2 కలిసినాయి. అక్కడ అందరు కమ్మకి ఇవ్వాలన్నారు, కొంతమంది రెడ్డికి ఇవ్వాలన్నారు. ఇప్పుడు కమ్మారెడ్డి కలిసింది కదా రఘురామ్ రెడ్డిలో. ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ గారి వియంకుడు అయింది, ఇటువైపు సురేందర్ రెడ్డి గారికి దగ్గర కాబట్టి, సురేంద్ర గారికి దగ్గరైంది వారి ఫ్యామిలీ కాబట్టి అటు 2 కలిసినాయి. కమ్మారెడ్డి కలిసింది కాబట్టి ఇంకా కొంచెం పాజిటివ్గా ఉంటుంది అనేది. ఇప్పుడు ఏమవుతుండే, ఈ 3 ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా ఎట్లా ఒక టైప్ ఆఫ్ మేమే రిఫరెన్స్ పెంచినట్టుగా ఉండే ప్రొజెక్షన్ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో అధిష్టానం ఆలోచించి ఉంటుంది. బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీసీలు ఖచ్చితంగా ఇబ్బంది పెడతారనేటువంటి మాట ఒకటి వినబడతా ఉంది. ఎట్ ద సేమ్ టైం మాదిగలకు 1 టికెట్ కూడా ఇవ్వలేదు అనేటువంటి మాట మొదటి నుంచి మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి నరసింహులు లాంటి వాళ్ళు చెప్తూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ విషయంలో ఎట్లా జస్టిఫికేషన్ చేసుకుంటారు? ఇప్పుడు బీసీకి భవిష్యత్తులో మనము మరింత అవకాశం కల్పించలేదనే ఉద్దేశంతోనే ఒకటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆల్మోస్ట్ ఆల్ వెంకట్కి రావడం వల్ల, మహేష్ కుమార్ గౌడ్ గారికి రావడం వల్ల నాకు పోయిందా అనే విషయం పక్కన పెడితే, అది కడియం శ్రీయర్ గారి వల్ల ఖాళీ అయింది ఒకటి ఎమ్మెల్సీ, ఒకటి కౌశిక్ వల్ల, పాడి కౌశిక్ వల్ల.
ఎందుకు మనం ముందుగానే అది చేసినామనంటే రేపటి రోజున సమస్య వస్తుందని. ఓకే. మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం కాదు, ఎంపీ వస్తే ఎంపీని కూడా మనం ఒకటి ఓసీకి ఒకటి మన మన అనిల్ కుమార్ అనిల్ యాదవ్. యాదవ్కి ఇచ్చినాం. Yes. ఒకటి లోకల్ స్టాండ్ ఏంది హైదరాబాద్ బేస్ పెరగాలని, Hmm. తర్వాత వెంకట్ కరీంనగర్ బేస్ అయినా కూడా జిహెచ్ఎంసీకి ఎమ్మెల్సీని అటాచ్ చేసినాం. అవును. మీన్స్ ఇక్కడ లీడర్షిప్ లేదు, పదవులు లేవు Development. కాబట్టి. సో ఇక్కడ ఇవి రెండు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఓబీసీకే ఎక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే కంటెస్టెడ్ వాటిలలో అపోనెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే. మీన్స్ ఇక ఆ స్థాయి లేదని కాదు, ఇవ్వచ్చు. కానీ రేపు మళ్ళీ ఇప్పుడు మీరు అన్న దాంట్లో మినిస్ట్రీస్లో కానీ లేదంటే ఇప్పుడు పీసీసీ ఇతరత్ర నియామకాల్లో అక్కడ ఎక్కువ మనం ఆపర్చునిటీ పెంచుకోవచ్చు. కాంపిటీషన్లో ఇప్పుడు ఏ మాట కామాట ఓపెన్గా చెప్పుకోవచ్చు, ఓపెన్ కేటగిరీతో మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. బీసీకి వచ్చిన సమస్య ఏంది, నేను నా అబ్జర్వేషన్ కూడా అదే. నేను ఓబీసీల కోసం ఇప్పుడు అన్రెస్ట్ వస్తే సమస్య అవుతుంది, అంటే మాకు ఏ పార్టీ అవకాశం ఇస్తలేదనేది. అందుకనే ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అని చర్చ ఎందుకు వస్తుంది, ఎంత ఇస్తారో ఏదైనా కానీ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు అక్కడ కాంపిటీషన్లో నిలబడి గెలుస్తున్న బీసీలు గెలుస్తలేరా అంటే చాలా తక్కువ మంది ఉంటుండ్రు. సో ఇలాంటప్పుడు మిగతా ఆ రేంజ్ మనం ఎంపీ అంటే ఎంపీ రేంజ్ మనం అనిల్ని చేసుకున్నాం కదా, చాలా చిన్న ఏజ్లోనే రాజ్యసభకు పంపించాం. ఒకవైపు రేణుకా చౌదరి గారికి ఇచ్చిన, రెండవది ఏంటంటే ఓబీసీల యొక్క ఏమంటారు ఇంటెన్షన్స్ను కూడా, వాళ్ళ ఉద్దేశాలను, వాళ్ళ లోతుగా ఉన్న అంశాలని కూడా రేపు పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేసే అవకాశం ఉంటుంది. రాజకీయ అవకాశాల్లో ఓబీసీలకు క్రమేపీ పెంచే పరిస్థితి రేపు నేను అంటున్నా. నాకైతే రాహుల్ గాంధీ గారి మీద చాలా నమ్మకం ఉంది. నేను అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను రాహుల్ గాంధీ అంటే చాలా, రేవంత్ రెడ్డి గారు ఎట్లా అనుకుంటామో రాష్ట్ర స్థాయిలో రాహుల్ గాంధీ గారు కూడా అంతే ఉంటాడు. తను రాజకీయ నినాదం అనలే దీన్ని, ఓబీసీల జనగణన అండ్ చట్టసభల రిజర్వేషన్లు ఇంకా ఆయన అనలే. ఓబీసీల జనగణన అనేది వాళ్లకు రాజకీయ అవకాశాలు కల్పించాలనే విషయం, ఇది నా రాజకీయ ప్రకటన కాదు, ఇది నా జీవిత లక్ష్యం అన్నాడు. అంటే ఒక వ్యక్తికి జీవిత లక్ష్యం ఉండడం అనేది, అది కాంగ్రెస్ పార్టీ మా టాప్ లీడర్కి ఉండడం అనేది. నేను కూడా ఇప్పుడు చాలామంది మనం